హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాకీస్. టుడే మనం యాంగ్రీ మామ్ ఎపిసోడ్ 4 అయితే చూసేద్దాం. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను మీ ఎవరో అహానా ఎవరో. చాలా బ్రేవ్గా ఉన్న మన హంజుని డాంగ్ని చూసి భయపడుతుంది. అండ్ మన డాంగ్ అయితే హంజుని క్లియర్గా చూడలేదు. సో తనైతే సైడ్కి వచ్చేస్తుంది. అదే సైడ్ వచ్చిన మన టీచర్ అయితే చూస్తున్నాడు. హంజు, నువ్వా ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పి అడుగుతున్నాడు. హంజుకైతే హార్ట్ బీటింగ్ ఎక్కువగా ఉంది. ఏమైంది హంజు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఈ సౌండ్ మన బోక్కి కూడా వినిపించుంటుంది, వెయిట్ చేయండి అని చెప్పేసి అతను కూడా బయటకు వచ్చి చూస్తున్నాడు. ఏ హంజు, నీకు బుద్ధి లేదా? నన్ను ఫాలో చేస్తానని చెప్పేసి ఇక్కడి వరకు ఫాలో చేసుకుంటూ వస్తావా? టీచర్ అయితే అడుగుతున్నాడు. ఏ బోక్, నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ అనేసి. అండ్ అదే సమయానికి డాంగ్ కూడా బయట వచ్చి చూస్తున్నాడు. ఏంటిరా ఈ మంద అనేసి. ఎవరిది అని చెప్పి అడిగితే బోక్ అంటున్నాడు, తిను నా స్కూల్ ఫ్రెండ్, అతను నా స్కూల్ టీచర్ అని చెప్పేసి. డాంగ్ ఏమంటున్నాడంటే, ఓ స్కూల్ టీచర్ అండ్ స్టూడెంట్, బాగా తాగేసినట్టు కనిపిస్తుంది, ఎంజాయ్ చేయండి రా అని చెప్పేసి అతను లోపలికి వెళ్ళిపోతున్నాడు. మన హంజు అయితే క్లాస్ టీచర్ని పక్కకి నెట్టేసి బయటికి పరిగెత్తుకొని వచ్చేస్తుంది. క్లాస్ టీచర్ అయితే అడుగుతున్నాడు, చూడు హంజు, ఎందుకు ఇంతలా భయపడుతున్నావు? అండ్ ఎవరు వాడు? వాడిని చూసి ఎందుకు ఇంతలా భయపడుతున్నావు? అది మీకు చెప్పిన అర్థం కాదు ఏంటి? ఎప్పుడు చూసినా చెప్పిన అర్థం కాదు అంటావు. చెప్తే కదా తెలిసేది. ఇలా చూడు హంజు, నేను నిన్ను ప్రొటెక్ట్ చేయాలనే కదా చూస్తున్నా, కానీ నువ్వెందుకు నా దగ్గర అన్నిటినీ హైడ్ చేస్తున్నావు? నీకు భయంగా ఉందంటే చెప్పు, నాకు భయంగా ఉంది అనేసి. దీంట్లో సిగ్గుపడడానికి ఏముంది హంజు? నువ్వు నీ ఫీలింగ్స్ని హైడ్ చేసుకోవాలనేసి ఏ రూల్ లేదు. నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి. సరే అని చెప్పేసి పార్క్ కోట్ తీసి హంజుకి వేస్తున్నాడు. తనైతే ఆ కోట్ని తీసేసి, పిల్లలు ఉన్న పేరెంట్స్ ఎవరు ఇలా చెప్పరు, వాళ్ళకి వాళ్ళ పిల్లలు ఫస్ట్ ఇంపార్టెంట్గా ఉంటారు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. మన టీచర్కి అర్థం కానంటుంది. అసలేమా ఏం చెప్పడానికి వస్తుందిరా అనేసి. కట్ చేస్తే డాంగ్ దగ్గరే చూపిస్తున్నారు. అతనైతే చెప్తున్నాడు ఎవరిని ఒకరిని మర్డర్ చేయాలనేసి. అండ్ వాళ్ళ ఊరు లా ప్రకారం స్కూల్ చదువుతున్న పిల్లలు మర్డర్ చేస్తే జస్ట్ 2 years జైలు శిక్ష. సో నీకు అర్థమైంది కదా బోక్, నువ్వైతే చెప్పింది చెయ్యి, ఆ తర్వాతకి నేను నిన్ను బయట తీసుకొని వచ్చేస్తానని చెప్తున్నాడు. మన బోక్ అయితే ఏది చెప్పకుండా సైలెంట్గా కూర్చున్నాడు. కట్ చేస్తే మన జంగుమా అండ్ హంజు దగ్గర చూపిస్తున్నారు. వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. ఏంటి ఏమైంది అని. హంజు అయితే అంటుంది, నేను చూశాను. ఎవరిని? వాడిని, డాంగ్ని చూశాను. వాడు బోక్తో ఉన్నాడు, బోక్ని కంట్రోల్లో పెట్టుకున్నాడు. జంగుమా అయితే అడుగుతుంది, ఏంటి డాంగ్నా? వాడు మళ్ళీ వచ్చేసాడా నీ లైఫ్లోకి? అది సరే, హోరా ఎవరి కూతురు? డాంగ్ కూతురా అని చెప్పి అడుగుతుంది. లేదు, తను నా కూతురే అనేసి మన హంజు అంటుంది. మన జంగుమా అయితే ఒక ఫ్లాష్ బ్యాక్ని థింక్ చేసి చూస్తుంది. అదేంటంటే డాంగ్ ఉన్నాడు కదా, వాళ్ళ బ్రదర్ బోమ్ని హంజునే చంపేసిందని చెప్పేసి కోర్టులో శిక్ష వేసి ఉంటారు. కానీ తిను చిన్నపిల్లే కదా, సో ఏదో ఒక బెయిల్ ద్వారా బయటకు వచ్చేసి ఉంటుంది. అప్పుడు ఈ డాంగ్ మన హంజుని పట్టుకొని భయంకరంగా కొడుతూ ఉంటాడు. నా బ్రదర్ చనిపోయిన దానికి నువ్వే రీజన్, నువ్వే చావాలని చెప్పేసి భయంకరంగా కొడుతున్నాడు. అండ్ కొట్టేసి అతనైతే వెళ్తున్నాడు. హంజు అయితే అంటుంది, నీకు తెలుసా బోమ్ ఏమవ్వాలనుకున్నాడో? అతను లాయర్ అవ్వాలనుకున్నాడు, కానీ వదిలేశాడు. రీజన్ ఏంటో తెలుసా? నువ్వు చేసే తప్పుడు పనులకి అతనే శిక్ష రాకుండా ఆపుండాలి కదా. అతను ఇన్ కేస్ వకీల్ అయ్యుంటే దానికోసమే అతని డ్రీమ్స్ని కూడా వదిలేశాడు. డాంగ్ అయితే టెన్షన్ అవుతుంది. ఏంటి వదిలితే ఓవర్గా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ప్యాంట్ బెల్ట్ని అయితే తీస్తున్నాడు. మన హంజు అయితే ఎప్పుడు తన ప్యాకెట్లో నైఫ్ పెట్టుకో ఉంటుందేమో, నైఫ్ అయితే చూపిస్తుంది, ఏదైనా చేసావంటే పొడి చేస్తారా అనేసి. డాంగ్ అయితే భయమే లేకుండా కరెక్ట్ దో ఇక్కడ పొడు అని చెప్పేసి దగ్గరికి వస్తున్నాడు. అండ్ ఆ నైఫ్ని కూడా పట్టుకునేస్తున్నాడు. మన జంగుమా అయితే బయట హెల్ప్ తీయాలని చెప్పేసి పరిగెడుతూ ఉంటుంది. అండ్ అదే సమయానికి బోమ్ అండ్ ఇంకొక స్టూడెంట్ కూడా వస్తూ ఉంటారు. బోమ్ అయితే చెప్తున్నాడు, వాళ్ళిద్దరు లోపల ఫైట్ వేసుకుంటున్నారు, నువ్వు వెళ్ళి పోలీస్కి కాల్ చేయని చెప్పేసి బోమ్ అంటున్నాడు. పక్కన నా అమ్మాయి అయితే అడుగుతుంది తనకి ఏమైందనేసి. దీనికి అన్నిటికీ రీజన్ నువ్వేనే, నీ వల్లనే ఇప్పుడు తను ఈ పరిస్థితిలో ఉందని చెప్తుంది. తను కూడా వెయిట్ చేయి, నేను తనని చూడాలని చెప్పేసి పరిగెడుతుంది. కట్ చేస్తే మన హంజు అయితే హోరా దగ్గర ఉంది. హోరా ప్లీజ్ బిన్నేగా లేవే, నిన్ను ఇలా చూడ్డానికి నాకు నచ్చలేదు అని చెప్పేసి వాళ్ళ మామ్ అంటుంది. ఇక్కడ మన
తనైతే వాళ్ళ మామ్ దగ్గర ఏదో చెప్పాలని వస్తుంది, బట్ ఏది చెప్పకుండా సైలెంట్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ మామ్ అయితే ఫోన్ కాల్ మాట్లాడుతుంది. అండ్ తను ఎడ్యుకేషన్ ఆఫీస్కి ఏదో ఒక ఈమెయిల్ సెండ్ చేస్తున్నట్టు చూపిస్తున్నారు. కట్ చేస్తే ఇక్కడ అంజు తనైతే కుక్ చేస్తుంది, బట్ తన మైండ్ సెటే బాగలే కదా. సో ఫుడ్ అలా ఎక్కువ ఓవర్ బాయిల్ అయిపోయింది కావచ్చు. వాళ్ళ అత్త వచ్చి తిడుతుంది, ఓసే కన్ను కనిపించడం లేదా అక్కడ చూడు అని చెప్పేసి. సో ఫుడ్ అంతా రెడీ అయిపోయింది, వాళ్ళు కూడా కూర్చొని తింటున్నారు. కట్ చేస్తే ఇక్కడ స్కూల్ మినిస్టర్ దగ్గర చూపిస్తున్నారు. అతనికైతే ఒక లెటర్ వచ్చింది, జోనే చదివి చూపిస్తుంది. ఏంటి మ్యాటర్ అంటే వాళ్ళ వైఫ్ వచ్చి డివోర్స్కి అప్లై చేస్తుందన్నమాట. దీన్ని వినేసి ఈ సైకో అయితే టెన్షన్ అయిపోతున్నాడు. వాళ్ళ వైఫ్ డివోర్స్ అడిగితే ఈమె ఏం రాచేసింది, పేపర్ వెయిటర్ ఉంటుంది కదా దాన్ని తీసి తలపైన కొడుతున్నాడు. పాపం తనకి బ్లడ్గా వస్తుంది. అండ్ అదే సమయానికి తను ఆలోచిస్తుంది, ఆ పొద్దు చీవలు చెప్పుంటాడు కదా, మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి నేను చూసుకుంటానని చెప్పేసి తనకి అదే గుర్తొస్తుంది. కట్ చేస్తే ఇక్కడ పార్క్ దగ్గర చూపిస్తున్నారు. అతనైతే స్టూడెంట్స్ని ఒక నోట్లా తీసుకుంటున్నాడు, అంటే క్యారెక్టర్ ఎలా ఉంది అనేసి. ఫస్ట్ మన బోక్నే పిలుస్తున్నారు. వాడైతే భయంకరంగా బీప్ వర్డ్స్లోనే తిడుతున్నాడు మన సార్ని. సార్ అయితే రాసుకుంటున్నాడు. చూడడానికి కొంచెం రఫ్ అండ్ టఫే, బట్ వాడిలో కూడా ఒక సాఫ్ట్ కార్నర్ ఉందని చెప్పేసి. నెక్స్ట్ మన సంతే, అతన్ని పిలిస్తే అతను కొంచెం తిమురుగానే మాట్లాడుతున్నాడు, అయినా కూడా పాజిటివ్గానే రాస్తున్నాడు. ఏంటో తెలుసా, ఇతనికి కొంచెం లీడర్షిప్ క్వాలిటీ అది ఎక్కువనే ఉంది, ఇతను మంచి లీడర్గా ఉంటాడని చెప్పేసి రాస్తున్నాడు. నెక్స్ట్ హంజు దగ్గరికి వచ్చి సంతే చెప్తున్నాడు, నిన్నే క్లాస్ టీచర్ పిలుస్తున్నాడు వెళ్ళు అని చెప్పేసి. తనైతే ఒక బుక్ తీసి తల కింద పెట్టుకొని నేను నా పీరియడ్స్లో ఉన్నా రాలేనని చెప్పురా అని చెప్పేసి అంటుంది. సంగతి అయితే చూస్తున్నాడు, నీకెప్పుడు నా దగ్గర ఉంది లేవే అని చెప్పేసి. కట్ చేస్తే బోక్ అయితే బాస్కెట్ బాల్ ఆడుతున్నాడు. అప్పుడు కూడా మన హంజును వాడినే చూస్తూ ఉంది. అండ్ అక్కడికి మన క్యూ కూడా వస్తుంది. తనైతే ఏదో చెప్పాలనేసి వస్తుంది. ఏంటి ఏం ప్రాబ్లం, పర్వాలేదు ఏదున్నా నాకు చెప్పు, అండ్ నువ్వు ఎవరిని చూసి భయపడుతున్నావో నాకు అర్థమైంది. ఏంటి మీకు తెలుసా, అవును తెలుసు, నీ ప్రాబ్లం నువ్వు కరెక్ట్గా చెప్పంటే సరే నేను చెప్తానని చెప్పేసి మాట్లాడడానికి వస్తుంది. అంతలోకి చియోల్ని వెనకాల చూస్తుందా, లేదు లేదు ఏం లేదని చెప్పేసి తను పరిగెడుతుంది. అలా వెళ్తున్నప్పుడు పార్క్ పైన గుద్దేస్తుంది. సో అతను కూడా పట్టుకుంటున్నాడు, నువ్వు ఓకేనే కదా అని చెప్పేసి. కట్ చేస్తే చియోల్ మన హంజు దగ్గర మాట్లాడుతున్నారు. ఏంటి తను నీ దగ్గర ఏదో చెప్పడానికి వచ్చిందే అని చెప్పేసి. తనైతే నా దగ్గర ఏం చెప్పలేదు, వెళ్ళిపోయింది, తర్వాతకి అడుగుతానులే అనేసి అంటుంది. ఓకే హోరా ఎలా ఉంది, తను ఓకేనే కదా ఇప్పుడు మాట్లాడుతుందా అని చెప్పేసి అంటున్నాడు. తనైతే ఓకే, బట్ ఏది మాట్లాడడం లేదు, అలానే ఉంది అనేసి మన హంజు అంటుంది. ఇక్కడ పార్క్ని చూపిస్తున్నారు. క్యూని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు. చూడు క్యూ, నేను కూడా చూస్తున్నా రీసెంట్ డేస్లో నువ్వేదో చెప్పడానికి వస్తున్నావు, కానీ అది దాచేస్తున్నావు. ఏంటి అది నా దగ్గర చెప్పు, నేనైతే నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను అని చెప్పేసి అంటున్నాడు. తను ఏమనుకునిందో ఏమో, ఇతను దీనికి సెట్ కాదని చెప్పేసి, ఇలా చూడండి సార్ మీరు చాలా సాఫ్ట్గా ఉన్నారు, అండ్ మీరు అనుకున్నట్టు ఈ వరల్డ్ అంత సాఫ్ట్ కాదని చెప్పేసి మన హంజు చెప్పిన డైలాగ్ ఎత్తిన కూడా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే బోక్ అయితే క్యూని ఈడ్చుకొని వచ్చి మాట్లాడుతున్నాడు. ఏంటి క్లాస్ టీచర్ దగ్గర ఏం బాగుతూ ఉన్నావు, నేను అతని దగ్గర ఏది చెప్పలేదు, అండ్ నాకు బాగా తెలుసు మిస్టర్ చియోల్ చెప్పే వల్లే కదా నువ్వు ఇదంతా చేస్తున్నావు. నేను ఎడ్యుకేషన్ ఆఫీస్ దగ్గర అన్నిటినీ మెయిల్ చేసేసాను, ఇక వాళ్ళు చూసుకుంటారు. చూడు క్యూ, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నువ్వు ఇలా చేస్తూ ఉంటే నీ ప్రాణాలకే ప్రాబ్లం, నువ్వు ఇక్కడ ఉండకు, టీసీ తీసుకొని వేరే ప్లేస్కి వెళ్ళిపో అని చెప్పేసి బోక్ వార్న్ చేస్తున్నాడు. ఇంతసేపు కోపంగా మాట్లాడుతున్న బోక్ అయితే కూల్ డౌన్ అయ్యి, చూడు క్యూ నీకు అర్థం కానంటుంది, ఇంకొకసారి నువ్వు స్కూల్లో వచ్చావంటే అదే నీ చివరి రోజుగా ఉంటుంది, నిన్ను చంపాలనేసి మాట్లాడుతున్నారు, ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటున్నాడు. కట్ చేస్తే స్కూల్ ప్రెసిడెంట్ని చూపిస్తున్నారు. అతనైతే జో దగ్గర అంటున్నాడు, ఈ మీటింగ్ కంప్లీట్ అయ్యి సక్సెస్ఫుల్గా బయటకు వచ్చానంటే నేను బోర్డ్ డైరెక్టర్గా మారుస్తాను అని చెప్పేసి. తను కూడా ఓకే సార్ అని చెప్పేసి అంటుంది. అండ్ అదే సమయానికి ఒక కాల్, ఎవరని చూస్తే మన చియోలే. వెళ్ళిపోయిన ప్రెసిడెంట్ అయితే వెనక్కి తొంగి చూస్తున్నాడు. నాకే విభూది కొట్టదామని చూస్తున్నావు కదా జో, ఓకే చూస్తానులే అని అంటున్నాడు. కట్ చేస్తే స్కూల్లో చూపిస్తున్నారు. హంజు అయితే చెప్తుంది నేను నిన్ను మీట్ కావాలనేసి. బో అయితే అని ఎలా ఉన్నాడు, డాంగ్ గురించి మాట్లాడాలి అని చెప్పిన నెక్స్ట్ సెకండే ఆమె వెనుక బోక్ అయితే వెళ్తున్నాడు. గర్ల్స్ అయితే మాట్లాడుతున్నారు. ఏంటి ఎప్పుడు హంజుదన వాడు వెనక వెళ్తుంది, ఈరోజు
వీడు వెళ్తున్నాడు, ఫైట్ ఉందేమో అని చెప్పేసి అంటున్నారు. టీచర్ పార్క్ అయితే అడుగుతున్నాడు, ఏంటి ఫైటా, ఎవరికి ఫైట్, ఏంటి ఫైట్ అని చెప్పేసి. వేరెవరికి, హంజుకి బోక్కి వాళ్ళిద్దరు కొట్టుకోబోతారని చెప్పేసి అంటున్నారు. మన పార్క్ అయితే హంజు వాళ్ళ మామ్కి కాల్ చేస్తూ ఉన్నాడు. కట్ చేస్తే ఇక్కడ జో అయితే చియోల్ని మీట్ చేయడానికి వచ్చింది. హంజు అయితే బోక్ని కూర్చోబెట్టి ఫుడ్ అంతా భయంకరంగా కుక్ చేసి పెడుతుంది. మన బోక్ అయితే అంటున్నాడు, దీన్ని నేనెందుకు తినాలి, నువ్వు దీంట్లో ఏమి కలపెట్టినావో ఎవరికేం తెలుసు. హంజు అయితే అంటుంది, అయ్యో ఎప్పుడు చూసినా డౌటేనా, సరేందా నేను తిని చూపిస్తాను అనేసి తను తినేసి స్పూన్ అయితే ఇస్తుంది. ఏంటి నన్ను చూస్తే అడుక్కునే వాళ్ళ కనిపిస్తుందా, నువ్వు తినేసి ఇచ్చిన స్పూన్లో నేను తినాలని చెప్పేసి అరుస్తున్నాడు. అండ్ అదంతా కాదు, నీకు డాంగ్ ఎలా తెలుసు అది చెప్పని చెప్పేసి బోక్ అడుగుతున్నాడు. నాకు అన్నీ తెలుసు, బట్ నువ్వు నాకు చెప్పు, ఫస్ట్ వన్ నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, ఆ డాంగ్తో తిరుగుతూ వాడితో ఏంటి నీ పని, అండ్ హోరాని ఎందుకు ఇలా చేసావు, వాడే ఇలా చేయమని చెప్పి నిన్ను అన్నాడా, అండ్ డాంగ్ లాంటి త్రాష్ నా కొడుకులతో నువ్వెందుకు చేరుతున్నావు, అవును నేను కూడా ఒక త్రాష్నే కదా, ఇలా చూడు ఊరికే ఇలా మాట్లాడుతూ ఉంటే నేనైతే వెళ్ళిపోతానని చెప్పినాడు. సరే సరే నువ్వు ఉండు, నేనైతే లోపలికి వెళ్తానని చెప్పేసి తినైతే కిచెన్ రూమ్లోకి వచ్చేస్తుంది. బోక్ అయితే ఇలాంటి ఫుడ్ తిని చాలా రోజులు అవుతుంది కదా, సారీ చాలా ఇయర్సే అవుతుంది. సో అతను ఆ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు. కట్ చేస్తే క్యూ అండ్ హోరా దగ్గర చూపిస్తున్నారు. క్యూ అయితే చెప్తుంది తనకి చియోల్కి మధ్యన ఉన్న రిలేషన్షిప్ గురించి. నీకు ఒకటి తెలుసా హారా, నాకు సర్ చియోల్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే స్కూల్ డేస్లో నాతో నా ఫ్రెండ్స్ కూడా ఉండరు. నన్ను బుల్లీ చేసినప్పుడు అతనే వచ్చి సేవ్ చేశాడు. అండ్ నా బర్త్డే కూడా మా మామ్కే గుర్తుండదు, కానీ చియోల్ దాన్ని కరెక్ట్గా గుర్తుపెట్టుకొని నాకు బర్త్డే విషెస్ చేసి కేక్ అంతా కట్ చేసి తినిపించేవాడు. సో మనకే ఇప్పుడుదా అర్థమవుతుంది చియోల్ పాపం మన క్యూని యూస్ చేసుకొని వదిలిపెట్టేశాడు అనేసి. చియోల్ అని చెప్పలేంలేండి, ఈ భూమి పైన చాలా క్యారెక్టర్స్ అలానే ఉంది. హోరా అయితే అంటుంది, ఇప్పుడైతే నీకు అర్థమైంది కదా, ఈ వరల్డ్లో మన పైన ఎవరు ప్రేమను చూపించరు, అన్నీ ఫేకే అనేసి. కరెక్టే హోరా, నాకు ఇప్పుడే అర్థమైంది. కట్ చేస్తే ఇక్కడ చియోల్ అయితే పెద్ద పెద్ద వాళ్ళతో పార్టీ చేస్తున్నాడు అన్నమాట. అక్కడికి వచ్చిన జో అయితే అడుగుతుంది, ఏంటి సడన్గా ఈ పార్టీ అనేసి. మరి నేను పెద్ద పొజిషన్కి వచ్చినాక వీళ్ళు నా చెప్పు చేతిలో ఉండాలి కదా, సో దానికే ఇప్పట్లోంచి ఐస్ పెడుతున్నా. వన్స్ రూల్ నా దగ్గరికి వచ్చిందంటే ఆ తర్వాత ఉందని చెప్పేసి కొంచెం క్లోజ్గా వస్తున్నాడు. అండ్ అదే సమయానికి డాంగ్ అయితే బయట ఉన్న అసిస్టెంట్ దగ్గర అడుగుతున్నాడు, ఎక్కడ జో అనేసి. తనైతే లోపల ఉందని చెప్తే ఇతను వెళ్ళి చూస్తున్నాడు. చూస్తే వీళ్ళిద్దరూ క్లోజ్గా ఉన్నారు కదా, సో మన జోని సైడ్కి పిలుచుకొని వచ్చి అడుగుతున్నాడు, ఆల్రెడీ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా స్కూల్ ప్రెసిడెంట్, తర్వాతకి వీడెందుకు అని చెప్పి అడుగుతుంది. తనేమంటుందంటే స్కూల్ ప్రెసిడెంటా, అలాంటి సైకో దగ్గర ఉండడానికన్నా ఇలాంటి మంచి వాళ్ళతో ఉండటం అని చెప్పి అంటుంది. కానీ మన డాంగ్కే తెలుసు చియోల్ ఎలాంటి క్యారెక్టర్ అని చెప్పేసి. ఇక్కడ మన చియోల్కి కాల్ వచ్చింది. ఎవరని చూస్తే ఎడ్యుకేషన్ మినిస్టరే. అతనైతే మినిస్టర్కి చెప్పినాడు అన్నమాట, ఇలా ఒక స్టూడెంట్ అయితే కంప్లైంట్ ఇచ్చింది అని చెప్పేసి. మినిస్టర్ కాల్ చేసి చియోల్ని చింపుతున్నాడు. రే నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, ఇలాంటి కేసెస్ నా దగ్గరికి రాకూడదని చెప్పేసి. అలా మన చియోల్ ఏం ప్రాబ్లం తెచ్చాడో సరిగ్గా అర్థం కావడం లేదు. అతనైతే థింక్ చేస్తున్నాడు, ఇదన్నిటికీ కారణం ఆ క్యూనే, పోతే పోనీ అని వదిలిపెట్టాను, కానీ నాకే మేక పెడుతుంది కదా, దాని కథ ఉందిరా అని చెప్పేసి. కట్ చేస్తే హంజు అయితే బోక్ దగ్గర మాట్లాడుతోంది, నిన్ను డాంగ్ ఎలా ట్రీట్ చేస్తున్నాడో అర్థమవుతుందా, ఫుడ్ వేస్తే కుక్క వచ్చి తినేసి వెళ్తుంది కదా, అలానే అతను నిన్ను ట్రీట్ చేస్తున్నాడు. నువ్వు అలాంటి వాడివి కాదు బోక్, అర్థమవుతుందా, నువ్వు మంచివాడివి, నీలోనూ ఒక మంచి క్యారెక్టర్ ఉందని చెప్పేసి మాట్లాడుతుంది. ఇప్పుడేంటి తినేని దానికి మనీ పే చేయాలా, చెప్పు మనీ పే చేస్తానని చెప్పేసి బోక్ అంటున్నాడు. అలా కాదు, నేను చెప్పింది ఒకసారి థింక్ చేస్తుడు, రోడ్లో ఉన్న డాగ్స్కి ఫుడ్ వేసేసి వెళ్ళిపోతాం, కానీ మనం ప్రేమతో వేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంది కదూ. అండ్ ఇంకొకటి, నువ్వు హోరా దగ్గర సారీ అడుగుతావా అని చెప్పి అడుగుతుంది. దాని గురించి నేను థింక్ చేయాలి అని చెప్పేసి బోక్ అంటున్నాడు. అండ్ బయటకు వచ్చిన తర్వాతకి ఈ వరల్డ్లో ఎవరు ఫుడ్ ఫ్రీగా ఇయ్యరన్నమాట. అండ్ తినేంటి డ్రగ్స్ ఏదైనా కలిపేసిందా ఏంటి, తను ఏది చెప్పినా సరే సరే అంటున్నాను. అండ్ అతనికి కాల్ అయితే వస్తుంది. ఎవరని చూస్తే డాంగే పిలుస్తున్నాడు అన్నమాట. సో మన బోక్ కూడా అక్కడికి వెళ్తున్నాడు. బోక్ అయితే క్యూని పిలుచుకొని రావాలని చెప్పి ఆర్డర్ వచ్చింది కావచ్చు, సో అతనైతే వెళ్తున్నాడు. అండ్ ఇక్కడ మన క్యూ అయితే టార్చ్ లైట్ వేసుకొని ఎక్కడికో వెళ్తుంది, వేరెక్కడికి, స్కూల్లోకి. చియోల్ అయితే చెప్తున్నాడు,
నాకు డౌట్గా ఉంది అండ్ తను ఎక్కడుందో నాకు తెలుసు అనుకుంటానని చెప్పేసి చెప్తున్నాడు. ఏంట్రా అంటే ఒకరోజు క్యూ వచ్చి చియోల్ని బెదిరించుంటుంది కదా ఆ లైబ్రరీలో. సో తనకైతే బాగా తెలిసిపోయింది ఈ పిల్ల అక్కడికి వస్తుందని చెప్పేసి. సో చియోల్ గెస్ చేసినట్టు క్యూ కూడా ఆ సీక్రెట్ డోర్ని ఓపెన్ చేస్తుంది. లోపల చూస్తే దెయ్యంలా చియోల్ నిల్చుకొని నవ్వుతున్నాడు. అతన్ని చూసి ఈమైతే పరిగెడుతుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నారు. మన హంజు అయితే స్కూల్కి వస్తుంది అండ్ వెనక టీచర్ అయితే వస్తున్నాడు. అతని ఫేస్ని చూస్తున్నాడు. ఏంటి ఎందుకు ఇలా చూస్తున్నారని చెప్పేసి హంజు అంటుంది. అదే నిన్న నువ్వు బోకు గొడవ వేసుకున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అదే మూతిలో ఏదైనా ప్లాస్టర్ ఉందా అని చెప్పి చూస్తున్నా. అలా అంతా ఏం లేదు లేకపోని, బట్ నేను మీ పేరెంట్స్తో మాట్లాడాలి అండ్ మీ మామ్కి నెక్స్ట్ డే కాల్ కూడా చేశాను. ఏంటి కాల్ చేశారా? ఎందుకు మీ మామ్కి కాల్ చేసి డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పేసి హంజు అరుస్తుంది. హో నువ్వు మీ మామ్కి చాలా భయపడేటట్టు కనిపిస్తుంది. సో నేను డెఫినెట్గా ఆమెని మీట్ అయ్యి మాట్లాడాలి. ఇలా చూడండి ఊరికే అంత పేరెంట్స్ని అలా మీట్ అవ్వకూడదు. కరెక్టే, నేను ప్రిన్సిపల్ దగ్గర పర్మిషన్ తీసుకుంటాను, ఆ తర్వాతకి మీట్ అవ్వచ్చు కదా. తనైతే సార్ సార్ అని వెనక అరుచుకుంటూ వెళ్తూ ఉంది. హంజు అయితే సార్ సార్ ఇలా చేయకండి అని చెప్పేసి సార్ వెనకే వెళ్తుంది. అలా వెళ్తూ ఉంటే సైడ్లో చూస్తున్నారు ఇద్దరు. ఏంట్రా అంటే కింద ఏదో క్లీన్ చేస్తున్నారు అండ్ అక్కడ ప్లేస్ అంతా బ్లడ్గా కూడా ఉంది. అక్కడి పరిగెత్తుకొని వచ్చిన బుల్లీ స్టూడెంట్ అయితే ఉన్ని మీకు తెలుసా ఏంటి ఏమైంది? క్యూ ఏమైంది? తను ఎక్స్టర్డే నైట్ సూసైడ్ చేసుకొని చనిపోయింది. అంజు అండ్ పార్క్ వీళ్ళిద్దరికీ ఇది ఎలా డైజెస్ట్ చేసుకోవాలో అర్థం కావడం లేదు. షాక్ అయిపోయి అలానే నిల్చుకొని ఉన్నారు. లోపల వాళ్ళ మామ్ అయితే వైస్ ప్రిన్సిపల్ ఉన్నారు కదా ఆయన్ని కొడుతూ ఏడుస్తూ ఉంది. నా కూతుర్ని బాగా చూసుకుంటారని చెప్పారే, ఇప్పుడు తను చనిపోయింది, నా కూతురు నాకు కావాలి తిరిగి ఇచ్చేయండి అని చెప్పేసి అంటుంది. పాపం రా క్యూని ఇలా చంపేశారు. ఎంత ఉన్నా ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ డెత్. సో అందరూ చివరి మర్యాదలు అయితే చేస్తున్నారు అండ్ బుల్లీ గ్యాంగ్ ముగ్గురు ఉంటారు కదా వాళ్ళు కూడా మర్యాదలు చేస్తున్నారు. అండ్ ఇప్పుడు చియోల్ వచ్చి మర్యాదలు చేస్తున్నాడు. తనైతే ఆ ఫ్లవర్ తీసి అతని ముఖం పైన కొడుతుంది. ఏంటి ఇప్పుడు ఇది సూసైడ్ అని చెప్తున్నారు కదా మీరు, నాకు బాగా తెలుసు నా కూతురికి చావు కారణం నువ్వే అనేసి. అండ్ ఇవన్నిటిని హంజు కూడా చూస్తూ ఉంటుంది. చియోల్ అయితే చాలా సాడ్గా యాక్ట్ చేసుకుంటూ వచ్చి సైడ్కి నిల్చుకుంటున్నాడు. హంజు అయితే అంటుంది సార్ తను పేరెంట్ కదా, కూతురు చనిపోయిన బాధలో ఇలా బ్లేమ్ చేస్తుంది అండ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూస్తే బ్లేమ్ చేయడానికి ఏదో ఒకరు కావాలి కదా, దానికే ఇలా అనింది, మీరు పట్టించుకోకండి. కానీ క్యూని నేను చాలా మిస్ అవుతున్నాను, తను నా ఫేవరెట్ స్టూడెంట్ అని చెప్పేసి అంటున్నాడు. అండ్ అక్కడికి పోలీసులు అయితే వస్తున్నారు. మీతో మాట్లాడాలి మిస్టర్ చియోల్ అని చెప్పి అంటున్నాడు. సరే అని చెప్పి చియోల్ కూడా సైడ్కి వచ్చి మాట్లాడుతున్నారు. ఇక్కడ మన పార్క్ని చూపిస్తున్నారు. అతనైతే చాలా బాధపడి ఏడుస్తున్నాడు. హంజు అయితే అంటుంది ఏంటి సార్ ఏడుస్తున్నారా? చూసారా మీరు చెప్పారు కదా ఆ రోజు మీరందరూ నా పిల్లలే అని చెప్పేసి, కానీ ఇప్పుడు దాంట్లో ఒకరు చనిపోయారు. ఎస్ దీనికి రీజన్ మీరు కాదు, బట్ ఇదైతే జరిగిపోయింది. మీరు ఇలా సాడ్గా ఉండకండి. ఒక క్లాస్ టీచర్గా మిగతా స్టూడెంట్స్ని చూసుకోవాల్సింది మీరే. పార్క్ అయితే భయంకరంగా ఏడుస్తున్నాడు. క్యూ ఆ రోజు నా దగ్గర చెప్పడానికి వచ్చింది, కానీ నేనే అర్థం చేసుకోలేకపోయాను. ఇవన్నిటికీ కారణం నేనే కారణం అని చెప్పేసి ఏడుస్తున్నాడు. ఇక్కడ మన చియోల్ పోలీసులు అయితే చెప్తున్నారు ఆమె 3 months ప్రెగ్నెంట్గా ఉండింది, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇవే చెప్తుంది అనేసి అంటున్నారు. సో ఈ న్యూస్ని మన చియోల్కి చెప్తున్నారు. అతనైతే టెన్షన్ అవుతున్నాడు. ఈ న్యూస్ మీరు వాళ్ళ మదర్కి చెప్పలేదు కదా? లేదు సార్ ఇంకా చెప్పలేదు. మీరైతే చెప్పకండి, నేనే ఒక మంచి టైం చూసి చెప్తాను, ఎందుకంటే తను ఇప్పుడు ఆల్రెడీ ప్రెషర్లో ఉంది, ఇవి తెలిస్తే ఇంకా టెన్షన్ అయిపోతుందని చెప్పేసి మాట్లాడుతున్నాడు. పోలీసులు కూడా సరే ఓకే సార్ మీరే ఒక మంచి సమయం చూసి చెప్పేయండి, మేమైతే వెళ్తున్నామని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అండ్ హోరాకి కూడా ఈ మ్యాటర్ తెలిసిపోయినట్టుంది. తనైతే చియోల్ని పట్టుకొని అడుగుతుంది, చంపేశావారా నా క్యూని? ఎందుకురా ఇలా చేసావు? నిన్ను నమ్మింది కదా, నిన్ను నమ్మినందుకు తనని చంపేశావు, తన చావుకి నువ్వే కారణం చేయాలని చెప్పేసి అరుస్తుంది. అండ్ ఇది వాళ్ళ మామ్ కూడా చూస్తూ ఉంది, ఏంటి తిను ఇలా అంటుంది అనేసి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నేను మీ ఎవరో హానా ఎవరో. సీ యు అట్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్ ఫ్రమ్ తెలుగు టాకీస్.